హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే జూలై 2వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మొట్టమొదటి అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి తెలంగాణలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభార్త చెప్పింది. ఎందుకంటే ఇకపైన రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు పాటు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల 1వ తేదీన లాంఛనంగా జీతాలు కూడా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తూ ఆర్థిక శాఖ ఈ నెల నుంచి కొత్తగా విధానాన్ని అయితే అమల్లోకి తీసుకురావడం జరిగిందనమాట. సో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో, కార్పొరేషన్లో, సొసైటీ, యూనివర్సిటీలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలో పనిచేసిన కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది భారీ శుభవార్త అయితే అందించారు. ఎందుకంటే వారికి అకౌంట్లో జూలై 1వ తేదీ నుంచి జీతాలు జమ చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ అయితే క్లియర్గా వెల్లడించడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సంఘం గుర్తింపు కోసం యూనియన్ల ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం సర్వసిద్ధమవుతున్నారు. ఆర్టీసీ ఎన్నికల నిర్వహణ కోసం నోడల్ అధికారి నియామకం పైన జాయింట్ లేబర్ కమిషనర్ ఇప్పటికీ ఆర్టీసీ యాజమాన్యానికి సమావేశం నిర్వహించడంతో పాటు అందుకు సంబంధించిన రీజనల్ పరిధి అన్ని డిపోల వివరాలను అడిగి అయితే తెలుసుకున్నారనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు సరికొత్త సాంకేతిక పరిచయం చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ కీలక అడుగు అయితే రావడం జరిగింది. సో ప్రభుత్వ పాఠశాలకు సిలబస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ విద్యను చేర్చేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ అమెజాన్ కూడా బాగా సమకూర్చుకుందనమాట. తెలంగాణ ప్రభుత్వ స్కూల్లో ఏఐ ద్వారా పాఠాలు అది ఫ్రీగా ల్యాప్టాప్లు 10 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల బెనిఫిట్స్ అనేది ఉండబోతున్నట్లుగా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇందులో వచ్చేసి అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీరింగ్ ఏఎఫ్ఈ కార్యక్రమంలో భాగంగా సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏఐ ద్వారా పాఠాలు అయితే బోధిస్తారనమాట. ఉద్యోగులకు అదేవిధంగా టీచర్లకు కూడా ఈ విధానం అయితే కొనసాగుతుంది కాబట్టి పిల్లలకు కూడా. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇక్కడ ముఖ్యంగా టీజీఎస్ ఆర్టీసీలో 1000 పైగా డ్రైవర్లకు 743 శ్రామిక్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి తుది దశకు చేరుకుంది. డ్రైవర్ పోస్టుల్లో పలు దశల్లో వడపోత అనంతరం అర్హులైన అభ్యర్థులకు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి శ్రామిక పోస్టుల సర్టిఫికేట్ మార్కులను కూడా ఆధారంగా తీసుకొనున్నారన్నమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, అదేవిధంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్ సంబంధించి 5,000 కోట్ల పైగా నిధులు ముఖ్యంగా ఎదుర్కొంటున్నారు. సో కొరతగా వాటిని 15వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన 1,090 కోట్ల రూపాయల బకాయిలు నిలిచిపోయి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఏదైతే సంస్థలకు సంబంధించినటువంటి విడుదల చేసిన వాటా మ్యాచింగ్ గ్రాంట్లు 2,979 కోట్లు పెండింగ్లు అయితే ఉన్నాయి. సో 5,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయంటూ ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా అనేది రిలీజ్ చేయడం జరిగింది 3 ఎకరాల వరకు. మరో అప్డేట్ ఇచ్చారనమాట. ఇందులో వచ్చేసి ఎయిడెడ్ టీచర్లకు పూర్తిగా సీనియారిటీ ఇవ్వాలి. రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలో నుంచి ప్రభుత్వంలో విలీనైన 3,085 మంది ఉపాధ్యాయులకు పూర్తిగా సర్వీస్ సీనియారిటీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే తెలియడం జరిగిందనమాట. ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో మరొకటి, ఏడాదికి 2 సార్లే పిఎఫ్ ఉపసంహరణ. నుంచి కనీస నిల్వ 20%. కొత్తగా ఈపీఎఫ్ అంటే ఎస్ కావచ్చు, ఈడీఎల్ఐ కావచ్చు 2026 పథకాలు అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సామాజిక భద్రత కోడ్లో భాగంగా ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026, ఉద్యోగుల పింఛన్ల పథకం 2026, ఉద్యోగుల డిపాజిట్ బీమా పథకం 2026 అమల్లోకి వచ్చాయన్నమాట. ఈపీఎఫ్ 52 భాగంగా అదేవిధంగా వాటి 1976 స్థానాల్లో వాటిని తెస్తున్నట్లు కేంద్రం గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వ పథకాల్లో స్వల్ప మార్పులు చేసిందనమాట, చేపట్టింది. పిఎఫ్ నుంచి ఏడాదికి 2 కన్నా ఎక్కువ పాక్షిక ఉపసంహరణ చేయకుండా నిబంధనలు కఠినతరం చేసిందనమాట. సో పూర్వ పథకంలో అనారోగ్యం పేరిట ఎన్నిసార్లు అయినా పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు కూడా వీలనేది ఇచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మరో అప్డేట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగ నియామకాలు, రాత పరీక్షలు, మెరిట్ ప్రామాణికంగా వ్యవసాయ, ఉద్యానవన, పశు వైద్య వర్సిటీలో 984 పోస్టుల భర్తీకి సన్నద్ధం. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం, పివి నరసింహారావు
రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయం మౌలిక పరీక్షల ఇందుకు సంబంధించి ఇంటర్వ్యూ లేకుండానే 1984 ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యవసాయం దాని అనుబంధ విశ్వవిద్యాలయాల్లో మొదటి నుంచి నియామకాల సందర్భంగా ముఖ్యంగా మెరిట్ పరిశీలన, రాత పరీక్షలకు మౌలిక పరీక్షలు నిర్వహించి పోస్టుల భర్తీ చేయడం ఆనవాయితీగా మారిందనమాట. మరో అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీకి సంబంధించి అప్డేట్ కొత్త పీఆర్సీ నివేదికను తెప్పించి వెంటనే అమలు చేసేందుకు చొరవ చూపించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల ఐకాస సిఎస్ సంజయ్ జాజును కోరడం జరిగింది. తమ సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థించడం జరిగిందనమాట.